దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానం అనక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 2వ సంకీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాము. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని కుమారుని గురించి ధ్యానించుకుంటున్నాము. పూర్వకాలములో ఇశ్రాయేలీయులను దేవుని కుమారులు లేక దేవుని పిల్లలు అని పిలిచేవారు. అయితే ఈ అమూల్యపదమైన దేవుని కుమారుడు అన్న బిరుదు ఏమాత్రము ప్రస్తావన లేని ఇశ్రాయేలు రాజులకు వాడేవారు. ఏది దేవుని కుమారులు అనేది ఇశ్రాయేలీల రాజులకు వాడేవారట. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతనిగా ఉంచెదను అని దేవుడు దావీదు గురించి సెలవిచ్చిన మాటను కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 27లో మనము చూస్తున్నాము. ఈ విషయం దావీదుకు కూడా తెలియజేయబడినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాలక్రమేణా యూదు రచనలలో క్రీస్తు దేవుని కుమారుడని రచింపబడింది. యేసు బాప్తిస్మ సమయంలో పరలోకము నుండి ఒక మాట మనం అందరికీ తెలుసు. ఆ మాట, ఈయన నా ప్రియ కుమారుడు అనే స్వరం వినపడిందని మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో చూడగలము. తర్వాత రోజులలో యేసుకు మరణశిక్ష విధించాలని తలంచిన పెద్దలు, నాయకులు ఆయనను దేవుని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని అడిగినప్పుడు ప్రభువారు అవును నేనే అని బదులిచ్చారు. ఈ విషయము మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనములో వివరించబడింది. దయ్యాలు కూడా యేసు దేవుని కుమారుడిని గుర్తించినట్లు లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 12 వచనాలలో మనం చదువుకుంటే తెలుస్తుంది. అందులో అపవిత్రాత్మలు సహితం యేసుని దేవుని కుమారుడు అని అన్నట్లుగా మార్కు సువార్త 3వ అధ్యాయము 11లో కూడా చూస్తున్నాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసముంచిన వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని మనము పూర్ణ హృదయముతో విశ్వసించి దేవుని కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటించుచు ప్రార్థనలతో దేవుని మహిమపరచుదాము. ఎందుకంటే మన దేవుని కుమారుడైనటువంటి యేసయ్య మన కొరకు ఎంతో త్యాగం చేసినటువంటి రోజులు ఇవి. ఆయన శిలువ మరణము భయంకరమైనది కదా. ఇప్పుడు శిలువ ధ్యానాల్లో కూడా మనం ఉన్నాము. అంత మానవుల యొక్క పాపము విమోచింపబడుటకే ఆయన ఈ లోకములోకి వచ్చాడు. ఈ లోకములో అన్ని అవమానాలు పొందారు. ప్రభువారు శిలువ మీదకి ఎక్కించారు. ఎక్కించే ముందు అనేక దెబ్బలు కూడా ఆయన తిన్నారు. అవన్నీ ఓర్చుకున్నారు. దేని కొరకు? మన కొరకు. ఇంత శ్రమ పెడుతున్నా సరే ప్రభువారు మన పాపములను మన పాపముల నుండి మనలను విముక్తి పరచుటకు ఆయన వీరు చేయుచున్నది వీరు ఎరగరు తండ్రి, వీరిని క్షమించమని అడుగుతున్నాడు. అబ్బా, ఎంత త్యాగము, ఎంత ప్రేమ, శిలువ ప్రేమ. అందుకనే శిలువ యందే మనం అతిశయించాలి. శిలువ యందే మనము అతిశయించాలని పౌలు గారు గలతీయుల సంఘానికి వ్రాస్తున్నటువంటి పత్రికలో కనపడుతుంది. 6వ అధ్యాయము 14వ వచనములో ఉంటుంది.
దేవుని యొక్క ప్రభువుని వేసినటువంటి సిలువ, ఆ సిలువనే మనము అతిశయించాలి, మనం అతిశయపడాలి, సిలువ యందే మనం అతిశయపడాలి. పౌలు గారు సామాన్యుడా, ఆయన ఒక ఆయన ఒక రోమియుడు, ఆయన ఒక అధికారి అయినా సరే ఆయనను అతిశయించాలని ఆయన కోరుకోవటం లేదు. ఆయన కోరుకుంటుంది ఏమిటంటే సిలువని, యేసయ్య త్యాగము చేసి రక్తము చిందించినటువంటి సిలువని మనం అతిశయించాలంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము ఆయన ఆజ్ఞలను పాటించుచు ప్రార్థనలతో దేవుని మహిమపరుచుకుంటూ మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, మీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్నటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, నీ కుమారుడు యేసయ్య మా రక్షణ కొరకు నాయన నీవు పంపి ఉన్నావు. అది మేము గుర్తించి, మేము విశ్వసించి నీ యందు ఆనందముతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.